చెప్పండి అమ్మా. మనలో ఉన్న శక్తిని పాజిటివ్ గా ఇప్పటి వరకు మనం అది నేర్చుకోలేదు. దాన్ని ఎలా బయటికి తేవాలి అనేది మనకి అవగాహన లేదు. బట్ మనలో చాలా శక్తి ఉంది. ఆ శక్తిని ఆ శక్తిని ఉపయోగించి దాన్ని పాజిటివ్ వేలో గనుక వెళ్తే మార్గాలు అవి వెతుక్కుంటూ వస్తాయి. అది తెలుసుకున్నాం మేము ఇప్పుడు ప్రెసెంట్. మనీ చూస్తే ఇంతకుముందు ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఇచ్చిన వెంటనే అమ్మో ఈ మళ్ళీ ఖర్చు అయిపోతాయేమో, అమ్మో ఈ ఖర్చు అయిపోతాయేమో, మళ్ళీ రేపెలా అంటే ఒక థాట్ ఫస్ట్ నుంచి మనలో ఉన్న సిస్టమ్ అనేది అలా ఉంది. ఇప్పుడు ఏంటి, ఎస్ ఇవి వచ్చినాయి, ఇవి దీనికి పర్సెస్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ వస్తాయి అంటే రిసీవింగ్ సమ్ హ్యాపీయే, బట్ దాన్ని ఖర్చు పెట్టడం కూడా హ్యాపీగానే. వండర్ఫుల్, వెరీ గుడ్. మనీ ఈజ్ అన్ ఎనర్జీ అమ్మా. మనం ఎంత పాజిటివ్ గా ఉండి అంటే అది ఫ్లో అవుతూనే ఉంటది. మనీని మనం అలా అట్టి పెట్టి కట్టేసి ఉంచేస్తామంటే అవ్వదు. వస్తూ ఉంటది, మన అవసరాలు తీస్తూ ఉంటది, వెళ్తూ ఉంటుంటది, మళ్ళీ వస్తూనే ఉంటది. అయితే మన మైండ్ లో మనం వేసుకున్న లేబుల్స్ ఏంటంటే ఫ్లోని ఆపేస్తుంటాయి అనమాట. బట్ ఒక చిన్న మిరాకిల్ మ్యామ్, ఈరోజు ఇవాళ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. 2000 తీసుకెళ్ళి అవసరమైన కొనుక్కున్నాను. అయిపోతుందేమోలే అనుకుని కొనుక్కున్నాను. మ్యామ్ నీ మనసులో అనుకున్నా, ఒక 500 తిరిగి మళ్ళీ నాకు రిటర్న్ వస్తే నేను తీసుకున్న వాటికి సరిపోతే బాగుంటుంది అనుకున్నాను. అక్కడ 600 వచ్చినాయి మ్యామ్ నాకు రిటర్న్. అంటే నాకు కావాల్సినవి తీసుకున్నా. ఎప్పుడైనా 2000 3000 ఎప్పుడుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను నేను అన్ని. సండే కదా వెళ్ళి తీసుకుంటే అవి నా చేతుల్లో ఉంటే బాగుండు. నెక్స్ట్ ఇంకో దేనికి ఏదైనా ఖర్చుకి అవసరం అవుతాయి కదా అనుకున్నా. దాంట్లోనే అవి తీసుకున్నాయే నాకు సరిపడా తీసుకున్నవి అంత నాకు 600 మిగిలే. ఓ ఇదే మనకి ఇచ్చిన అవకాశం. దీన్ని ఎప్పుడు కూడా మనం ఏడుస్తే ఒక పని చేయకూడదు. మనకు వచ్చిన వాటిని హ్యాపీగా ఖర్చు పెడితే మనం హ్యాపీగా ఉండగలం అనేది అక్కడికి వెళ్ళి అవి తీసుకున్న బిల్లు చేతికి తీసుకున్న తర్వాత అర్థమైంది మ్యామ్. టుడే అంతే, మ్యాజిక్ అంటే అలాగే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం మరి కొని తెచ్చుకోవాల్సిందే కదా. కానీ ఆ మనీ ఇచ్చేటప్పుడు ఏంటంటే అయ్యో అయిపోతుంది అని బాధపడుతూ మనం తెస్తే మరి ఆ ఎనర్జీ ఆ వస్తువుల మీద కూడా పడుతుంది. మనం అది తిన్నా యూజ్ చేసినా నెగిటివ్ ఎనర్జీ తాలూకా ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది. కాబట్టి అలాగని మనం విచ్చలవిడితనంగా ఖర్చులు అయితే పెట్టాం కదా. ఏది అవసరమో దానికే పెడతాం. ఆ పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా పాజిటివ్ మైండ్ తో కానీ చేయగలిస్తే ఖచ్చితంగా మనకి తిరిగి మళ్ళీ ఏది ఎలా రావాలో అలా వస్తుంది. 100%. అది మాత్రం చాలా అది దాన్ని ఎంత ఆలోచించాను. ఎప్పుడు తీసుకెళ్తాం కదా, ఎప్పుడు తీసుకెళ్తే 2000 చాలా, ఒక్కొక్కసారి ఇంకా ఎక్స్ట్రా పడతాయి. కానీ ఈ రోజు దీంట్లోనే నా మనసులో అనుకున్న ఒక 500 మళ్ళీ రిటర్న్ వస్తే బాగుండు అనిపించింది. అంతగా ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రానే వచ్చినాయి అని అదొక హ్యాపీనెస్. వండర్ఫుల్, వెరీ గుడ్. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే మీరు ఈ మధ్యన మనీకి సంబంధించి హోపనపోన మనీ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఎనర్జీని, మనీ ఎనర్జీతో మీ ఎనర్జీని కనెక్ట్ చేయడానికి కూడాను ఇది ఒక ఎగ్జాంపుల్ మాట. మీరు కనెక్ట్ అవుతున్నారు అన్నదానికి. చిన్న చిన్న మార్పులే మ్యాజిక్స్ అలాగనే అవుతాయి. ఒకేసారి ఏదో ఎక్కువ అయిపోవాలని మనం ఏం ఆశించక్కర్లేదు. ఓకే, అప్పటి వరకు ఎప్పుడు అవ్వనివి ఒకసారి సడన్ గా అవి మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి లైఫ్ లో. బట్ ఇంకోటి కూడా ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒక మిరాకిల్ జరిగింది. ఒక 3 మంత్స్ నుంచి ఒక ట్యూషన్ డబ్బులు ఇవ్వట్లేదు. నేను అది కరెక్టో కాదో తెలియదు. ఒకవేళ నేను ఇలా అనుకోవటం వల్ల ఇలా జరుగుతుందేమో అని నేను ఓపెన్ చేసుకుంటూ ఆ పిల్లల్ని చూస్తూ కూడా చేసుకుంటూ ఉన్నా. వాళ్ళ ఫాదర్ వచ్చి నిన్న సాయంత్రం 2 months ఇచ్చేసి వెళ్ళారు.
వావ్! దట్స్ గ్రేట్. అంటే వండర్‌ఫుల్. ఎంత ఏంటి అనేది కాదు మ్యామ్. నాకు హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది నాకొచ్చింది. నేను మళ్ళీ మళ్ళీ అడగకుండా వాళ్ళని. అంతే. వండర్‌ఫుల్ అమ్మ. వెరీ గుడ్. చాలా హ్యాపీ. ఇలా హ్మ్. ఈ 3, 4 డేస్‌లో ఇలాంటివి చిన్న చిన్నవి చిన్న చిన్న స్మాల్ స్మాల్ అంటే నేను అట్లా నేనేదో ఇదయ్యానని కాదు మ్యామ్. అవును. బట్ మనసు పెట్టి ఆలోచించి నేను చేయగలను. నా వరకు నేను హ్యాపీగా ఉండగలను యెస్. అనేది పాజిటివ్‌గా ఉండగలను. ఫస్ట్ రోజే మీకొక క్వెషన్ ఏసాను నేను. నాలోంచి నెగెటివ్ ఎనర్జీని ఎలా పోవాలి అని. యెస్. యెస్. దానికి దాన్నయితే రిమూవ్ చేసుకుంటూనే ఉన్నా మ్యామ్. రోజు డైలీ. బట్ యెస్. పోతుంది. ఎప్పటినుంచో పేరుకుపోయింది గదా! కొంచెం నిదానంగా. హ్మ్. డెఫినెట్‌లీ మ్యామ్. అది గూడా సాధిస్తా. యెస్. మీరు సాధిస్తారు. ఆ నమ్మకం నాకు కూడా ఉంది మీ మీద. యెస్. మనం ఓకే మ్యామ్. తలుచుకుంటే గట్టిగా సాధించలేనిదంటే ఏమి లేదమ్మా. ఏదైనా సాధించగలం. అందుకే మంచి విషయాలు తలుచుకుందాం అన్నీ. అదే మ్యామ్. అది ఇంతవరకు తెలీలా. తెలీక ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా ప్రతిసారి. 53 ఇయర్స్ బతికాం. 1 ఇయర్ నుంచి జీవిస్తున్నాం. యెస్. వెరీ గుడ్. 53 ఇయర్స్ బ్రతికాం. 1 ఇయర్ నుండి జీవిస్తున్నాం. వండర్‌ఫుల్. ఆ ఒక్క స్టేట్‌మెంట్ చాలు. ఓకే. బ్రతకడం, జీవించడానికి డిఫరెన్స్ మనకు అర్థమైపోయిందంటే నిజంగా మనం జీవిస్తున్నట్టే. ఓకే. ఇది తెలియకే పాపం ఎన్నో ఇయర్స్ అలాగా వేస్ట్ చేసుకుంటున్నారు చాలా మంది విమెన్. సో వాళ్ళందరి మనసుల్లో కూడాను ఆ అవేర్‌నెస్ కలిగి యెస్ నేను కూడా నా లైఫ్‌ని వండర్‌ఫుల్‌గా తయారు చేసుకోవాలి అన్న థాట్ వచ్చి వాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అందరి జీవితాలు కూడా అద్భుతంగా ఉంటాయమ్మా. అండ్ కంప్లీట్‌గా ఉంటాయి ఫుల్‌ఫిల్‌గా. నేను యెస్. స్కూల్‌లో సార్స్‌ని ఎప్పుడు నా జీతం పెంచండి అలా అడగలేదు మ్యామ్. హ్మ్. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి ఫైట్ చేస్తున్నాను. అడగటం కాదు ఫైటే. మీరిస్తే చేస్తా. లేకపోతే లేదు. ఎక్కడైనా మీకు రాంగ్స్ ఉంటే చెప్పండి. దాన్ని సరిదిద్దుకుంటాను అంతే. హ్మ్. హ్మ్. ఉందమ్మా. అంటే మనీ ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. మన సమయాన్ని, మన శక్తిని ఉపయోగిస్తున్నాం. దానికి రావాల్సిన ఇన్‌పుట్ ఏదైతే రావాలో మనకి మనీ రూపంలో, అది తెచ్చుకోవడం కూడా మన బాధ్యతే. అంటే మన మంచితనం మన చేతగానితనంగా అయిపోకూడదు ఎక్కడ. ఇప్పుడు అలానే చేసేసారు మేడం. అప్పటి వరకు తెలీలా. అంటే హ్మ్. నాలో ఈ స్కిల్ ఉందని నాకు తెలీదుగా మ్యామ్. ఇప్పుడు యెస్. అది తెలుసుకునేటప్పటికి కొంచెం మనకు లేట్ అయిపోయింది కదా! వాళ్ళందరూ స్టన్ అయిపోతున్నారు. ఏంటి మేడం ఎప్పుడు నోరు తెరిసి అడగరు. ఇప్పుడేంటి అన్నిటికి కౌంటర్ ఇచ్చేసేస్తున్నారు. ఇచ్చి సైలెంట్‌గా ఊరుకుంటా మ్యామ్. అది వాళ్ళకి వదిలేస్తా. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేసి, ఇక మీ ఇష్టం అని చెప్పేసి వదిలేస్తా. హ్మ్. అసలు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక, మళ్ళీ ఆఫీస్ రూమ్‌లోకి మళ్ళీ పిలిచి, "ఏంటి మేడం ఏం జరుగుతుంది?" అని. "ఏం జరగట్లేదు సార్." అప్పుడు అడగలేదు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అది నాకు అవసరం. యెస్. వండర్‌ఫుల్. ఇది ఇది రావాలి. మనకు తెలియాలి అసలు అంటే మనం చాలా మంచిగా ఉంటాం. అడగడానికి మొహమాటం. ఇలా ఉంటే ఏంటంటే, మన వర్త్ ఏంటో మనకు తెలీదు. మన వర్త్ ఏంటో అవతల వాళ్ళకి కూడా తెలీదు. సో, ఏది ఎప్పుడు ఎలా మనం పొందాలో దాన్ని పొందడానికి కూడాను మనం ప్రయత్నించాలి. ఓకే. సో, మ్యామ్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ నోటి నుండి ఇటువంటి మాటలు వినడం. యెస్. వెరీ గుడ్. వండర్‌ఫుల్. కానీ లక్ష్మి అమ్మ, మ్యామ్ లక్- చెప్పమ్మా. చెప్పండి. మీరు రాక్ స్టార్ అయిపోయారు మన ఫ్యామిలీలో. స్నేహ రాక్ స్టార్ లక్ష్మి అమ్మ. వండర్‌ఫుల్. వెరీ గుడ్. మీ అందరిలానే నేను. మా అందరికి ఇన్‌స్పిరేషన్ మీరు. మ్యామ్ చెప్పేదాన్ని పట్టుకునే విధానంలో నేను పట్టుకోవాలని నా కసి. నేను యెస్. ఇన్నాళ్ళ నుంచి చేశాను. పట్టుకోవటం వేరు, కసిగా పట్టుకోవడం వేరు. పట్టుకుంటాం. అందరూ పట్టుకుంటే అది జారిపోతుంది. కసిగా పట్టుకున్నాం అనుకోండి అది ఎప్పటికీ జారిపోదు. అంతే. దాంట్లోనే ఉంటుంది. పట్టుకునే దాంట్లో విధానంలోనే మనం ఏదైనా సాధించగలము. హ్మ్. అంతే అమ్మా. ఖచ్చితంగా. యెస్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. మీలో ఇటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్
అలాగే ఫైనాన్షియల్ గా మీరు సెటిల్ అవ్వాలని, ఇంకా మీ డ్రీమ్స్, కొత్త కొత్త డ్రీమ్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ, ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్ ఉంది అని చెప్పినప్పుడు ఎస్. అంతా కదా. ఎస్, కాదు, ఇదంతా ఈ తపన, ఈ కసి అన్ని దానికోసమే. అంతే. ఎలాగైనా సాధిస్తారు మీరు. ఎస్, 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 మన వల్ల ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలి మ్యామ్. అంతే. మన వరకు మన ఫ్యామిలీ, మన ఇది అంటే నేనున్న దానిలో నేను ఇంతవరకే నాకు తెలిసింది. బట్ ఇప్పుడు మనం ఒక్కలమే కాదు, మనతో ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఎస్, మనకి చేతనైనంత హెల్ప్ చేయాలి. ఎస్, ఇది మెయిన్ ఉండాల. మన మిషన్ అండ్ ప్యాషన్ అన్నాను కదా, అదన్నమాట. అంటే కేవలం మనమే ఒక్కలమే కాదు, మనం ఒక్కలం డెవలప్ అయిపోతే అయిపోయింది, మనం ఒక్కలం హ్యాపీగా ఉంటే అయిపోయింది, అది కాదు. మనం గ్రో అవుతూ, మనం పీస్ఫుల్ గా ఉంటూ, మనం హెల్తీగా ఉంటూ, మిగతా వాళ్ళని కూడా ఎవరికి అవసరమో వాళ్ళకి మన సహాయం అందిద్దాం అన్నది ఎప్పుడైతే వచ్చిందో, ఇట్ విల్ బి ద గాడ్స్ వర్క్. అది భగవంతుడి తాలూకు పని మనం చేస్తున్నమాట. మనకి ఎప్పుడైతే అంత ప్యూర్ ఇంటెన్షన్, ప్యూర్ మైండ్ తో మనం డిసైడ్ చేసుకొని చేస్తామో, ఖచ్చితంగా భగవంతుడి తాలూకా దిగ్దర్శనం అండ్ ఆశీర్వాదం కంపల్సరీ మన మీద ఉంటుంది. అదైతే నేను 100% చెప్పగలను. ఓకే, కేవలం మన స్వార్థం కోసం మనం ఆలోచించి చేసే వేరు, అందరి తాలూకా మంచిని కోరుతూ లోక కళ్యాణం కోసం చేస్తాం చూడండి పనులు. దానికోసం మనం కష్టపడడం, వాటి కోసం ఆలోచించడం, ప్రయత్నించడం, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ లివింగ్ అన్నమాట. అది ఇక్కడ ఒక విషయం అందరం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎవరికైతే ఇటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత Yes. మన టైం ని, మన ఎనర్జీని ఎవరికైతే అవసరమో, నిజంగా వాళ్ళకి అర్హత ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎస్. లేకపోతే మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటది. మనం సెల్ఫ్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటది. ఓకే. కొన్ని విషయాల్లో ఒక్కొక్కసారి అట్లా ఎక్కువ మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలనిపించట్లేదమ్మా. మీరు ఒకసారి చెప్పారు, మన ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కళ్ళు అప్పచెప్పి చూస్తే వాళ్ళ మాటల్లోనే మనకి చాలా ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు ఒక్కదానికి సమాధానం చెప్తే ఆ దానికి మన ఎనర్జీ సేవ్ అవుతుంది, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని ఒకసారి చెప్పారు మ్యామ్ మీరు. ఎస్. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. ఇప్పుడు అన్ని విన్న తర్వాత ఒకటే ఆన్సర్, ఎస్. ఆ ఆన్సర్ చెప్పి మనకు వాళ్ళకి అవసరమైంది అనుకోండి ఇంకేమైనా చెప్పత, జడ్జిమెంట్ కాదు, సలహా, వాళ్ళకి ఉపయోగపడే సలహా. అదే, అంటే ఎప్పుడైనా ఏదైనా అవతల వాళ్ళకి అవసరం అయ్యి మనకు అడిగినప్పుడు మనం చెప్పాలి. మనం ఊరికే చెప్పామనుకోండి, అది వేరేగా ఉంటది అనమాట. ఎస్. అప్పుడు వాళ్ళకి మనం వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు వాళ్ళే మన రూమ్ దగ్గరికి వచ్చి అడుగుతూ. వెరీ గుడ్. సేమ్ పర్సన్ చేంజ్, రివర్స్ అయింది కదా ఇప్పుడు. ఎస్. అదే అమ్మా, అంటే మనం మన వర్త్ ని తెలుసుకొని, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని పెంచుకుంటూ, మనల్ని మనం పాజిటివ్ గా మార్చుకుంటూ, మనమే ఒక సోర్స్ గా తయారయ్యామనుకోండి, అప్పుడు ఎవరెవరికి అవసరం ఆటోమేటిక్ గా వాళ్ళు మనకి రీచ్ అవుతారు. అది తెలియనంత వరకు మనం ఏం చేస్తాం అంటే, మనం ఊరికే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళడం, ఇది అది ఇవన్నీ అవుతుంటాయి. అంటే అలాగని మనం ఎవరి దగ్గర ఏమి సహాయం తీసుకోకూడదు, ఎవరితో ఉండకూడదు అన్నది కాదు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఎప్పుడైతే మన వర్త్ మనకు తెలుస్తుందో, మనం మనతో బాగా కనెక్ట్ అవుతామో, మనం ఒక్కలం కూడా చాలా పనులు చేసుకోగలం. ఓకే. అలాగే అవతల వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్, మనలో వస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా చాలా చేంజెస్ వస్తాయి లైఫ్ లో. ఎవరైతే అంతవరకు మనల్ని రిగ్రెట్ చేస్తూ ఉంటుంటారో, అంటే వీళ్ళతో ఏంటి మాకు అన్నట్టు ఉన్నోళ్ళు, లేకపోతే మనల్ని బాగా తక్కువ చూసిన వాళ్ళు, అంటే వీళ్ళకేం తెలుసు అన్ని ఇది ఉన్నోళ్ళు కూడా, అరే నేను చాలా తప్పుగా అనుకున్నానే,
ఇన్ని రోజులుగా చాలా టాలెంట్ ఉంది తనకి అన్నది కూడా అర్థం అవుతుంటది అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ క్యాంపెయిన్ తిరగాలిగమ్మా. అయితే నేను చెప్పాను వీళ్ళకి అర్థం కావట్లేదని, ఎన్ని ఏళ్ళ నుంచి నేను తిరుగుతూనే ఉన్నా, వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి నేను ఈ ఇయర్ నేను రాను అని చెప్పాను. జస్ట్ ఏమవుతుందని బస్సు డ్రైవర్లతో సహా మేడం కనుక రాకపోతే ఈ స్కూల్ ఉండదు అని చెప్పేసారు. ఒక్కటే మాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, అదే మాట. అంటే మన వాల్యూని అంటే మనం తెలుసుకుంటేనే అవతల వాళ్ళకి కూడా అర్థం అవుతాం. నేను గొప్ప చెప్పుకోవటం కాదు, బట్ మనం అట్లా పట్టుకొని అలా ఉంటే అన్ని అవి వాటంతటికి అవే వస్తాయి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగేదానికంటే అలా వచ్చేస్తే అదొక ఆనందం. కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తుందమ్మా మనకి. అలాగని ఈగో Yes. మనం పెంచుకోకూడదు, పెంచుకోము No, కాదు. ma'am. కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. ఎస్, ఐఎమ్ Yes, డూయింగ్ ma'am. రైట్ అన్నది. అది ఖచ్చితంగా మనల్ని నెక్స్ట్ ఇంకొక మెట్టు ఎక్కడానికి మనకి బూస్టర్ లా పనిచేస్తుంది అనమాట. Yes, ma'am. ఎస్, వండర్ఫుల్ ప్రతి అడుగు కాదు మ్యామ్, మీ ఫింగర్ పట్టుకొని నేనైతే ఎప్పుడు అడుగులు వేస్తూనే ఉంటా. ఇంకా 1 ఇయరేగా, ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి కదా. ఎస్ ఎస్, ఇది జస్ట్ మన తాలూకు ప్రారంభం మాత్రమే. ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడే. ఖచ్చితంగా అమ్మా, తప్పకుండా. యా, ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే. మీ తాలూకా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఈరోజు షేర్ చేశారు. మంచి మంచి మ్యాజిక్స్ అండ్ రిజల్ట్స్ మీ లైఫ్ లో జరుగుతున్నవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. అంటే నేను యూజ్ చేస్తున్న ఈ సమయం, నా ఎనర్జీ ఈ విధంగా ఉపయోగపడుతూ మీ లైఫ్ లో కూడా ఎంత వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే బిల్డ్ అయిందో, ఇట్స్ జస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో మీరు లాస్ట్ టైం షేర్ చేశారు కదా, ఇలా మనీ 20 lakhs పెట్టి నేను జాగా కొన్నాను అన్నది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఐ మీన్ అచీవ్మెంట్ అనమాట. Yes, ma'am. సింగిల్ హ్యాండ్ తో మీరు మీ జాబ్ చేసుకుంటూ, ఇటు ఇంట్లో అన్ని చూసుకుంటూ, మీ అత్తగారిని చూసుకుంటూ, హస్బెండ్ కి సంబంధించిన అన్ని చూసుకుంటూ, ఇటు ట్యూషన్స్ చెప్తూ, అసలు ఎనర్జీ లెవెల్ కి ఎంత డబల్ 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 హ్యాట్స్ ఆఫ్. అండ్ అచీవ్మెంట్ కి జస్ట్ ఇంతే, నో వర్డ్స్, నో వర్డ్స్, నో వర్డ్స్. ఇంతకుముందు మ్యామ్, ఇంతకుముందు అలసట ఉండేది, ఇప్పుడు నో అలసట. అలసట కాదు, ఇంకేదో చెయ్యాలి మనం. అంతే, మనం అనుకుంటే సాధించాలి. మనం తగ్గేదేలే, చేసి చూపిస్తాం అంతే. వండర్ఫుల్, వెరీ గుడ్ అమ్మ, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే సో హ్యాపీ మ్యామ్. నా లైఫ్ నేనేంటి అనేది తెలుసుకోగలిగాను ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి. ఎక్కడ ఎక్కడ ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండటం, పక్కకు రావటం. మన ఇది ఎంత, మన అవసరం ఎంత వరకు ఉంటే అంతే. వండర్ఫుల్, వెరీ గుడ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూఆర్ మోస్ట్ వెల్కమ్. అలాగే మీ ఫర్దర్ ఏదైతే ఉందో ఇంకా మీ గోల్, అది కూడా ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. మీ వల్ల ఎంతో మంది లైఫ్స్ కూడాను ఎంతో బ్రైట్ గా తయారవుతాయి. మనం శుద్ధ సంకల్పంతో ఏదైనా ఒకటి నిర్ణయించుకొని ప్రయత్నిస్తే మాత్రం అది ఖచ్చితంగా అవుతుందమ్మా. సో దానికి మీ తాలూకా ఇంతవరకు మీరు అచీవ్ చేసినవే తార్కాణం. ఫర్దర్ కూడా ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. 100% గ్యారెంటీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. నా క్లాస్ లో పిల్లలు అయితే వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి, ఐ లవ్ యూ మ్యామ్ అని చెప్పి పిల్లలందరూ అలా వస్తా ఉంటే నాకు బటర్ఫ్లై గమ్ లాగా ఉంటాయి. పిల్లలందరూ బటర్ఫ్లైస్ లాగా అనిపిస్తారు. అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే క్లాసుల్లో అందరికి ఉంటారు, బట్ నేను అలా కాదను. నేను గొప్ప అని కాదు, ఇన్నేళ్ల లేని ప్రేమ పిల్లలు. ఎప్పుడు చెప్పేది అదే పిల్లలు, అదే క్లాసు, అదే పిల్లలు, ఆళ్ళే. బట్ ఏంటో అది ఆనందం, ఆ ప్రేమ. వాళ్ళ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు వస్తున్నాము అనేది ఇంకేం ఉండదు. తినేటప్పుడు గబాలను పక్కకు వచ్చి మ్యామ్ ఏం కూర అనగానే, ఇదిగా మన కూర చూడండి అని ఒక్క ముద్ద పెడితే వాళ్ళకి వాళ్ళలో ఉండే ఆ ఆనందం
నేను టీచర్ వాళ్ళ పిల్లలు అనే ఫీలింగ్ ఉండదు మ్యామ్. ఇప్పుడు లేదు, అంటే ఒకప్పుడు ఉండేది. యా యా అదే అంటే అందరూ మనలోని ఐ మీన్ మీలో ఆ ప్రేమ భావం పెరిగింది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతూ పిల్లల నుంచి కూడా అది మీకు తిరిగి వస్తుంది. 4th క్లాస్ వరకు ఒక క్యాంపస్ మ్యామ్. 5th నుంచి ఒక వేరే క్యాంపస్. 4th క్లాస్ పిల్లలు పట్టుకొని ఏడుస్తా ఉంటే నాకైతే అసలు ఫేస్ అంతా ఇంతలా ఉబ్బిపోయింది. అది బయటికి ఆడవలేను. లోన ఇక్కడి నుంచి వెళ్ళిపో మ్యామ్, మీ దగ్గరే ఉంటాం. 4th క్లాస్ మ్యామ్, నేను చెప్పేది యూకేజీ. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. ఐఎమ్ లక్కీ మ్యామ్, మీరు నాకు దొరకటం ఐఎమ్ లక్కీ. యు ఆర్ ద లక్కీ సోల్ అమ్మా. ఓకే, భగవంతుడు మీ జీవితాన్ని ఇలా ముందుకి తీసుకెళ్తూ ఇంకెంతో మంది జీవితాలకి అవసరమైన విధంగా మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రియల్లీ యు ఆర్ సో లక్కీ అండ్ యు ఆర్ డిజర్వ్. మీకు అర్హత ఉంది, అందుకే ఇవన్నీ కూడా అవుతున్నాయి మీ లైఫ్ లో. ఓకే, yes, I am also feeling very happy. ఇప్పుడు రిజల్ట్ చెప్తూనే ఉంటా, నాకు జరుగుతూనే ఉంటాయి. నేను అన్ని సాధించగలను. yes, పట్టు వీడిన మార్పులాగా. yes. Wonderful, Amma. Very good, very good. Great, great. ఓకే Feeling మ్యామ్. very happy. And you are the inspiration for each and everything in our Sneha. I mean, every member in our Sneha family. Okay. మన స్నేహ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో, డిఫరెంట్ కోర్సెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం, సాధిస్తున్న విషయాలన్నీ కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే 54 సంవత్సరాల వయసులోనే మీరు ఇంత ఎనర్జెటిక్ గా, ఎంత గోల్ ఓరియంటెడ్ గా ఉంటూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ సాధించుకుంటూ వెళ్తున్నారు కదా ముందుకి. మరి చాలా తక్కువ ఏజ్ లో ఉండి వాళ్ళు ఇంకా మేము ఎంత చెయ్యాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకే, రావాలి మ్యామ్, అందరిలో ఉమెన్స్ అందరిలో రావాలి. మనం అందరం ఒక యూనిట్ గా ప్రపంచాన్ని ఏలే. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఎస్, మనం మన ఇన్నర్ వరల్డ్ ని ఫస్ట్ క్రియేట్ చేసుకుంటే మన లోపలే ఆటోమేటిక్ గా అదంతా కూడా బయట అవుటర్ వరల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్న దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా నిలబడతారు మన వాళ్ళందరూ. ఓకే, ఎస్ మ్యామ్. ఖచ్చితంగా ప్రయత్నిద్దాం అలా చేయడానికి. మనందరి లైఫ్స్ కూడాను ఎప్పుడు పీస్ఫుల్ గా, హ్యాపీగా, హెల్తీగా ఉంటూ ప్రోగ్రెస్ ని మన లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకోవడానికి. ఎస్ మ్యామ్. ఎస్ ఎస్. Thank you very much for sharing your beautiful experiences and your thoughts, your happiness, each and everything. ఇది నాకు కూడా చాలా ఎనర్జీని, హ్యాపీనెస్ ని యాడ్ చేస్తుంది. ఓకే, ఈ రిజల్ట్స్ అనేవి. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇదమ్మా మన లక్ష్మీ అమ్మ తాలూకా ఎక్స్పీరియన్సెస్. ఓకే, తను ప్రీవియస్ గా ఫస్ట్ 3 days మైండ్ సెట్ ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ అన్న సెషన్ అటెండ్ అయ్యారు. తర్వాత 21 days మైండ్ యాక్సిలరేటర్ అన్న ప్రోగ్రామ్ ని అటెండ్ అయ్యారు. ఆ తర్వాత 6 months స్నేహ ప్రీన్యూర్ కూడా అటెండ్ అయ్యారు అమ్మ. ఓకే, సో కంప్లీట్ గా జర్నీ చేస్తూ విత్ ఇన్ జర్నీలోనే ఆమె డ్రీమ్ అయిన ప్లేస్ కొని అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూ కూరగాయలు, అలాగే ఒక పక్క ఓల్డ్ ఏజ్ హోమ్ ఇవన్నీ కట్టాలన్న ఒక దృఢమైన సంకల్పం ఆవిడకి రావడం జరిగింది. సో దాన్ని ఫుల్ఫిల్ చేసేసుకోవడానికి ఆల్రెడీ 20 lakhs పెట్టి జాగా కూడా కొనేశారు. ఓకే, సో ఇంకా దానికోసం ఫర్దర్ ఏంటేం చేయాలి, ఎలా చేయాలన్నది స్టెప్ బై స్టెప్ తను చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తను అనుకుని సాధిస్తారు. సో ఆమె వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. అంటే తనకి 53 సంవత్సరాలు ఉండేటప్పుడు నాతో ఆమెకి పరిచయం అయింది. యూట్యూబ్ లో వీడియో చూసే తనకి యాక్చువల్లీ ఫోన్ ద్వారా అంటే వాట్సాప్ మెసేజ్ అది సెండ్ చేయడం కూడా రాదు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ కొలీగ్ హెల్ప్ తీసుకొని రీచ్ అయ్యారు నాకు. ఓకే, అలా ఇప్పటికి కూడా రాదు.
Yes. చెప్పడానికి కూడా రాదు. బట్ ఏంటేం చేయాలో, ఎలా ఎలా చేయాలో తను నేర్చుకుంటున్నవన్నీ గూడాను ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేస్తూ వండర్‌ఫుల్ రిజల్ట్స్‌నైతే తీసుకొస్తున్నారు. మరి 54 సంవత్సరాలు ఇప్పుడు అమ్మకి. ఆ ఏజ్‌లోనే ఆమె అంతగా ప్రయత్నిస్తూ తన జీవితానికి వాల్యూ యాడ్ చేస్తున్నారు కదా! ఇదెంతో క్లియర్‌గా చెప్తున్నారు. 53 సంవత్సరాలు నేను జస్ట్ బ్రతికాను. 1 ఇయర్‌గా నేను జీవిస్తున్నానని. మరి మనం కేవలం బ్రతుకుతున్నామా? లేకపోతే నిజంగా జీవిస్తున్నామా? అని ఎవరికి వాళ్ళు క్వెషన్ వేసుకోవాలి. కేవలం బ్రతకడం కాకుండా జీవించడానికి ప్రయత్నిస్తూ, ఆ జీవితానికి వాల్యూ యాడ్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం, ప్రతిరోజు మన జీవితం చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా, లవబుల్‌గా తయారవుతూ ఉంటుంది. అప్పుడే మనం సంపూర్ణంగా మన జీవితాన్ని జీవించిన వాళ్ళం అవుతాం. ఎవ్రి విమెన్ డిజర్వ్స్ ఇట్. ఓకే. ప్రతి స్త్రీకి కూడాను ఇలా జీవించే హక్కు ఉంది. అయితే మనకి మనం ఏమనుకుంటున్నాం? మనం ఏంటి డిసైడ్ చేసుకుంటున్నాం మన లైఫ్ పట్ల అన్న దాని మీదే మన జీవితం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. మనం ప్రస్తుతం ఏదైతే జీవిస్తున్నామో అది ఖచ్చితంగా మనం పాస్ట్‌లో తీసుకున్న డెసిషన్స్, పాస్ట్ ఆలోచనల వల్లే జీవిస్తూ ఉన్నాం. సో, ఫ్యూచర్‌లో మనం ఎలా జీవిస్తాం అన్నది కూడా ఖచ్చితంగా మన ఆలోచనలు, మనం తీసుకునే డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. సో, ఎవరెవరైతే విమెన్ నేను నా జీవితాన్ని 100% కంప్లీట్‌గా హ్యాపీగా జీవించాలి అని అనుకుంటున్నారో, అలాగే మనకు తెలుసో తెలియకో ఏవో లిమిటేషన్స్‌లో ఉండిపోతూ ఉండడం కాదు. వాటిని క్రాస్ చేసి నాలో ఉన్న ఆ ఇన్‌బిల్ట్ స్కిల్స్ ఏంటో తెలుసుకొని నా జీవితాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీకంటూ మీ జీవితంలో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ కూడాను జస్ట్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుకి తీసుకురావడానికి స్నేహ మై ట్రూ ఫ్రెండ్ ఈస్ ఆల్వేస్ రెడీ. ఓకే. సో యాహ్! ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. ఖచ్చితంగా ఇంకా మీ అందరూ మీ జీవితంలో అనుకున్నవన్నీ స్టెప్ బై స్టెప్ యాక్షన్ టేకింగ్ ప్రాసెస్‌లో మీరు అచీవ్ చేయాలని, మీ లైఫ్ ఎప్పుడు కూడా అబండెంట్‌గా, వండర్‌ఫుల్‌గా ఉండాలని, మీరెప్పుడు కూడాను ఒక ఫుల్‌ఫిల్‌మెంట్‌తో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలని, మీ ఆరోగ్యంగా ఉంటూ, మీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ, మంచి అభివృద్ధిలో కలగాలని మనస్ఫూర్తిగా యూనివర్స్‌ని, భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓకే. మరి ఉందామా? కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో. Till then, take care. Bye. Keep on learning and add value to your life. This is Antaspriya Prasad. I'm a mindset expert and happy life coach for women and your true friend. Bye bye. Good night.